హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మేమైతే తిని వడ్ల అక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్. టైం అయితే చాలా అవుతుంది, ఎండ కొడుతుంది. ఎండలోనైతే వడ్లయితే నేర్పడానికి వచ్చినాం ఫ్రెండ్స్. ఎండ అనుకుంటా చూసుకుంటూ ఉంటే వడ్లు ఎండే కదా, ఇంటికాడ ఉంటాయి అని చెప్పేసి వడ్ల అక్కడికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. మొన్ననే వరి కోసినాం. ఇక రోజు మనోళ్ళు వెళ్ళిర్రు, మా మామయ్య గిట్లా మా సార్ గిట్లా వెళ్ళిర్రు. ఇక ఆ రోజైతే వీడియో రాలేదు, వాళ్ళే వేరు కదా అని చెప్పేసి వద్దని చెప్పాను. నన్ను వడ్లయితే నేర్పుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ అవే అక్కడ చుట్టుపక్కల మొత్తం వడ్లు వస్తున్నారు. చూడండి, మధ్యాహ్నం టైం అయింది కదా ఫ్రెండ్స్, ఎవరు ఉండాలి, ఎందుకంటే ఎండకు వచ్చుకుంటా నేర్చుకుంటానైతే వెళ్ళిపోతారు బైక్ పై. అక్కడ రైస్ మిల్ ఉంది ఫ్రెండ్స్, వడ్డ దగ్గరనే. వడ్డు నేర్పుతానైతే రైస్ మిల్ ఉంది దగ్గరనే. ఎవరు లేరు చూడండి, ఇంత సైలెంట్గా ఉండే వాతావరణం. మేమే ఉన్నాం. తిన్నారా ఫ్రెండ్స్? ఏం కర్రీస్? మా కర్రీ వచ్చేసి ఈరోజు పప్పు. ఎండనైతే చాలా కొడుతుంది. మీద ఎండ, కింద కాళ్ళు కాలడం, ఎంత కష్టం ఫ్రెండ్స్. నిజంగా రైతులకైతే చాలా కష్టం. ఇవన్నీ మళ్ళీ ఎత్తాలి, చెయ్యాలి. మళ్ళీ వర్షం వస్తుందా వర్షం రావద్దు అనేది ఖచ్చితంగా మొక్కాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దేవుణ్ణి ఏం చేసినా దేవుడే, కానీ మాకైతే రైతన్నలకు 6 నెలల కష్టం అంతా నేలపాలైపోతుంది వర్షం కష్టం మాత్రం. ఇప్పుడు ఈ వడ్లు ఎండే వరకు కూడా ఎన్నిసార్లు మొగలవుతుందో, ఎన్నిసార్లు మళ్ళీ వీటిని దగ్గరికి కుప్ప వేయాలి. ఇట్లా కుప్ప వేయాలి, మళ్ళీ ఇట్లా కుప్ప వేయాలి. ఈవినింగ్ టైంలో వచ్చి మళ్ళీ మార్నింగ్ వచ్చి మళ్ళీ మొత్తం జ్వరాలన్నీ వరుసుకోవాలి. జ్వరాలన్నీ వరుసుకొని మళ్ళీ మొత్తం నేర్చుకోవాలి. ఇదే పని ఉంటాయి ఫ్రెండ్స్. వడ్లు ఎండ దాకానైతే ఖచ్చితంగా వడ్లు ఎండ వస్తే మనం కనుక ఎండకు, ఈ ఎండలకైతే తొందరగా నిండిపోతాయి. కాకపోతే మనకు వర్షం ఒక్కొక్కసారి మబ్బు పడుతుంది. అట్లా అనేసరికి ఇక మనకు వర్షం ఏడ పడుతుందని చెప్పేసి భయం అవుతుంది కదా ఫ్రెండ్స్. అందుకని చెప్పి మళ్ళీ జ్వరాలన్నీ దగ్గరికి కుప్ప వేసి మళ్ళీ సాయంత్రం అన్నీ మళ్ళీ మార్నింగ్ వచ్చి తీసుకునేసరికి ఇట్లుంటుంది ఫ్రెండ్స్. ఎండల ఇట్లుంటుంది ఫ్రెండ్స్. రైతన్నల కష్టం. అయితే మేమైతే మాకున్నది కొంచెం కొద్ది గొప్ప పొలం. ఆ పొలంలోనైతే కొంచెం మేము అయితే ఇవే ఫ్రెండ్స్ మా వద్దకి. చూడండి, ఇక్కడ ఒక కుప్ప, అక్కడ ఒక కుప్ప కనబడుతుంది. అక్కడ ఆ 2 కుప్పలు, ఇక్కడ ఈ కుప్ప. ఇవన్నీ నేర్పిన ఫ్రెండ్స్. ఇవన్నీ మార్నింగ్ వచ్చి అన్నీ ఆల్రెడీ పోస్తున్నాం ఈ వడ్లన్నీ. ఇవన్నీ అక్కడ అయితే మార్నింగ్ వచ్చేసి మొత్తం అయితే పొద్దునొచ్చి నేర్పి మళ్ళీ మధ్యాహ్నం టైం అయింది కదా, మళ్ళీ ఒకసారి అని నేర్చుకోవాలని చెప్పేసి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కటేసారి మనం అట్లా పోచుకుంటే కాదు ఫ్రెండ్స్. వడ్లు ఎండదాకా ఇట్లనే రావాలి. మనం వడ్లలో కష్టపడుతుంటేనే మన వడ్లు అనేది మన చేతికి వస్తాయి. లేదంటే వడ్లు ఎండవు. అదిలాగా